నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ఈ రోజున మరొక పట్టణానికి ప్రభు వారిని పిలిచాడు. ఈ రోజున మరొక పట్టణానికి ఆ కట్ట జ్వాలను దాటుకొని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. దాటుకొని జీవజలము నది యొద్దకు నీవు ప్రయాణం అవుతూ ఉన్నావు. ఆ జీవవృక్ష ఫలాలు రుచిస్తూ ఉన్నావు. యేసయ్యాకు స్తోత్రమని మనసును పూర్తిగా ప్రార్థన చేద్దాం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. కరుణామయుడా, రూపసనముగా కరుణాపీఠాన్ని నీవు మార్చావు. కరుణామయుడా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనను సర్వశక్తి కలిగిన దేవుడు. ఏదైనా మనల్ని నడిపించాడు. నేను తిరిగి ఆయన సన్నిధికి నడిపించబోతున్నాడు. నీ కృప పొంది నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి నన్ను చేర్చితివా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ సింహాసనము నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. నీ కృపతోనే స్థాపించు రాజా. నీ కృపతోనే స్థాపించు రాజా. స్థాపించు రాజా. నీ కృపతోనే స్థాపించు రాజా. నీ కృపతోనే స్థాపించు రాజా. నీ కృపతోనే స్థాపించు రాజా. నీ కృపతోనే స్థాపించు రాజా. ఆయన మార్గము తెరిచాడు. ఆయన మార్గము తెరిచి నేను స్వస్థపరిచి యెహోవాగా తోడై ఉన్నాడు.
ప్రార్థన చేయి. నీకు మేలు కలిగించాలి. స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. స్తోత్రం. యేసయ్య, గడిచినటువంటి మాసమంతా యేసయ్య సంఘాన్ని, సంఘ బిడ్డలను నాయన ప్రభువా నీ రెక్కల కింద దాచుకొని కాచి కాపాడి నడిపించినావు నాయన. ఈ డిసెంబర్ మాసంలో అడుగుపెట్టి ఉన్నాం తండ్రి. గత మాసంలో కంటే ప్రభువా ఈ మాసంలోనైనా ప్రభువా ఆరోగ్యాలతోనైనా ప్రభువా అందరూ సంఘ బిడ్డలందరినైనా ప్రభువా యేసయ్య సంతోష గానాలతో తండ్రి నిన్ను స్తుతించేటట్లుగా, నిన్ను ఆరాధించేటట్లుగా, అలాగేనైనా ప్రభువా యేసయ్య కుటుంబాలలో కూడా శాంతి సమాధానం కలుగునట్లుగానైనా ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. యేసయ్య మీకు స్తోత్రం. అలాగేనైనా ప్రభువా జీవవృక్ష ఫలములు నా యొద్ద ఉన్నవి, నేను ఉచితంగానే దయచేస్తానని చెప్పిన దేవా మీకు స్తోత్రాలైనా. మేము ఎక్కడో యేసయ్య ఇదేనో ఆశించి కోరు చేసిన పాపాలను బట్టించినైనా ప్రభువా తండ్రి ఆ పాప ఫలితం వలన తండ్రి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నుంచి మమ్మల్ని వెలివేసి ఉన్నావు. తిరిగి ప్రభువా నీ చెంతకు చేర్చుకోవడానికి, నీ నిత్య జీవంలో మమ్మల్ని ఉంచుకునైనా ప్రభువా యేసయ్య నా యొక్క ఉన్నవి అంటున్నావు. అవునైనా నేనే సత్యములు జీవమును మార్గమై ఉన్నావు. నా ఆధారం తప్పనే పరలోక రాజ్యం ఎవరు చేయలేరని చెప్పావు తండ్రి. అవసరమైనా ప్రభువా నీ ధార తప్ప మేము ఎవరే దేవుని ఎద్దకి చేరలేము కనుక మా పాపాలు క్షమించి తండ్రి నీ కృపలో భద్రపరుస్తామని కోరుచూ ఉన్నాం. అలాగే ప్రభువా యేసయ్య ఎంతమంది అయితే ఈ బలారాధన రోజు ప్రభువా వారు ఆత్మలను, వారి శరీరాన్ని ఎంతమంది అయితే శుద్ధి చేసుకొని నైనా ప్రభువా నీ బలాలు చేయవేలని కోరుకుంటూ ఉన్నారో తండ్రి మరొక్కసారి వారందరినైనా పరిశుద్ధపరచునట్లుగానైనా ప్రభువా నీ గాయపడినటువంటి హస్తం చేత ముట్టినైనా యేసయ్య నీ రక్తం చేత యేసయ్య శుద్ధీకరించినైనా ప్రభువా బలాలు చేయి వేయవలసిందిగా యేసయ్య కోరుచున్నాను తండ్రి. ప్రభువా నీ కృప సహాయించి, నీ కృపలో బలపరిచి తండ్రి సంఘ బిడ్డలందరికీ తోడు నీడుగా ఉంటామని తండ్రి ఎల్లవేళలా యేసయ్య జీవవృక్ష ఫలములు ఎద్దకే ఆ చెట్టు ఎద్దకే వచ్చినట్లుగా ఆ చెట్టు ఎక్కడ ఉంది? మందిరంలో ఉన్నది. ప్రభువా మందిరంలోకి వచ్చినట్లయితే యేసయ్య మా తప్పులన్నీ తెలుసుకున్నట్టు చేస్తావని వాక్యం ద్వారా సెలవించిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్న తండ్రి ఆమేన్. సమయంలో అందరం ఒక్క నిమిషం బైబిల్ వాక్యాన్ని చదివి బలంలోకి వెళ్దాం. ఒక మాట అందరూ యోహాను సువార్త 20 అధ్యాయం 23వ వచనం చదువుదాం. రాత్రి చదువుకున్నాం, మరొక మాట చదువుకున్నాం. సేవకులకు ప్రభు ఇచ్చిన ఒక మాట, మీరు ఎవరి పాపములు క్షమించుదురో వారికి క్షమించబడును, ఎవరి